వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్టార్ టీవీ. నేను మీ విజ్జు. ఇప్పుడైతే మనము ఆంధ్రప్రదేశ్లో అయితే పెట్రోలు డీజిల్ అయితే కొరతగా ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో మన వదంతులు నమ్మడము ఎందుకు, వాస్తవమా కాదా అని ప్రజలకు చూపించే ప్రయత్నం చేద్దామని ఇప్పుడు మన విజయనగరంలో అయితే ఎల్ఐసి బిల్డింగ్ ఆపోజిట్ లో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరకు అయితే రావడం జరిగింది. మనం ఇక్కడ చూస్తున్నాం, కొంతమంది అయితే బోర్డులు పెట్టకూడదు అని చెప్పేసి మనకి ఎవరైతే పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఉన్నారో నాదెళ్ల మనోహర్ గారు చెప్పడం అయితే ఎటువంటి కొరత లేదు, మీరు లిమిటెడ్ గా అయితే కొట్టాలి అని చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఎటువంటి బోర్డులు పెట్టినా గానీ శిక్షా రూలు అని చెప్పడం కూడా ఒక హుకుం జారీ చేయడం జరిగింది. అయితే వీళ్ళు బోర్డు పెట్టలేదు, కానీ ఒక ఇద్దరు ముగ్గురు ఉండి డీజిల్ లేదు అని వాళ్ళకి నచ్చ చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పెట్రోల్ అయితే ఉంది ఈ పెట్రోల్ బంక్ వారికి. ఉదయం నుంచి అయితే డీజిల్ కొరత ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, మన పక్కనే ఉన్నటువంటి వెహికల్ అయితే డీజిల్ వెహికల్ అన్నమాట. ఇప్పుడే వాళ్ళైతే నింపుతున్నారు. ఈ ప్రాసెస్ అంతా అయిపోవడానికి ఒక 1 అవర్ టైం పడుతుంది. తర్వాత రమ్మని నచ్చ చెప్పినా గానీ ఇప్పటి వరకు అయితే కొంతమంది, మనం ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నట్టు కొంతమంది ఆటో వాళ్ళు అయితే వాగ్వాదానికి దిగారనమాట. మాకు ఇప్పుడే నింపాలి అన్నట్టుగా మేము ఎప్పుడు ఇక్కడికే వస్తాము అని చెప్పేసి వాళ్ళు వాగ్వాదానికి దిగడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తుంటే కారు ఉన్న వాళ్ళకి కొంతమంది చూసారండి, డీజిల్ కార్ అనమాట. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ సిబ్బంది ఉన్నారో కన్విన్స్ చేస్తున్నారు, ఒక 1 అవర్ తర్వాత రండి అని అయితే. బోర్డు అయితే పెట్టలేదు, కానీ వాళ్ళకి కన్విన్సింగ్ ఒక విధంగా ఒక ఇద్దరు ముగ్గురు ఉండి డీజిల్ లేదు అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే ఇంతకు ముందు మీద కూడా చాలా మంది ఈ రోజు అయితే రావడం జరిగింది. ఇదే విధంగా ఇంతకు ముందున్నా కూడా ఇంతమంది జనాలు వచ్చి ఇంత పెట్రోల్ కావాలి అంటే మాత్రం స్టాక్ అయితే ఎక్కడా ఉండదు. అంత మేర అయితే జనాలు వచ్చి పడిపోతున్నారు. దానివల్లే అయితే ఈరోజు పెట్రోల్ అంతా కూడా ఒక 2-3 బంకుల్లో అయితే నో పెట్రోల్ నో డీజిల్ అని అయితే స్టాక్ అయితే అయిపోయిందని అయితే చెప్తూ ఉన్నారు. ఇంతమంది జనాలు ఇంత ఓవర్ ఫ్లోటింగ్ కి సరిపడా అంత అయితే ఏ పెట్రోల్ బంక్ లో కూడా ఉండదండి అని అయితే కొంతమంది తెలియజేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు పెట్రోల్ కొరత కానీ డీజిల్ కొరత కానీ ఉన్నది ఎంతవరకు వాస్తవమో జనాలందరూ కూడా పానిక్ అయిపోతున్నారు. అసలు నిజంగానే కొరత ఉందా లేదా దీని మీద ఎవరైతే ఈ పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాము. అసలు వాస్తవం ఎంత? సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు రోహిత్ కేతలే అండి. మా అవుట్లెట్ నేమ్ వచ్చి సాయి బాలాజీ ఎంటర్ప్రైజెస్, కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ లో మా అవుట్లెట్ ఉంటుంది. యాక్చువల్గా లాస్ట్ 2 డేస్ నుంచి బ్యాంక్ హాలిడే అవ్వడం, 2 డేస్ కంటిన్యూ బ్యాంక్ హాలిడేస్, నెక్స్ట్ సండే టెర్మినల్లో లోడింగ్స్ ఏమీ ఉండవు. దానివల్ల కొంచెం స్టాక్స్ ప్రాబ్లం వచ్చింది, సప్లైలో డిలే అయ్యింది. ఈ లోపే సోషల్ మీడియాలో జనాలందరూ చూసి భయపడిపోయి ప్యానిక్ బయింగ్ చాలా ఎక్కువైపోయింది. నార్మల్గా మనం రోజుకి ఒక 5,000 లీటర్లు సేల్ చేసినట్టయితే ఈరోజు ఈ ప్యానిక్ బయింగ్ వల్ల 10,000-15,000 లీటర్ల దాకా మేము సేల్ చేసాం. మన దగ్గర ఎంత ఉన్న అండర్ గ్రౌండ్ కెపాసిటీ బట్టే మనం సేల్ చేయగలం. మళ్ళీ లోడ్ మన దగ్గరకు వస్తేనే మళ్ళీ ఇవ్వగలం, అంతకు మించి ఇవ్వలేం. కాబట్టి కొంచెం ఈరోజు మండే వీక్ స్టార్టింగ్ అవ్వడం, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం డిలే అవ్వింది. అందువల్ల కొంచెం లేట్ తప్ప ఇంకంతకు మించి ఏం లేదు. రేపు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు రేపు మధ్యాహ్నం ఎల్లుండి నుంచి అంత నార్మలైజ్ అయిపోతుంది. జనాలు మాత్రం దయచేసి ఎవరు ప్యానిక్ బయింగ్ చెయ్యొద్దు. సప్లైస్ అన్నీ నార్మల్ అవుతాయి. మీరు కొంచెం ఓపిక మీద ఉంటే సరిపోతుంది. దీనివల్ల మా స్టాఫ్ కనీసం లంచ్కి కూడా వెళ్లకుండా మేము చాలా కష్టపడుతున్నాము. కొంచెం అర్థం చేసుకొని ప్యానిక్ బయింగ్ చేయకుండా కొంచెం కోఆపరేట్ చేయండి. సార్, ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు కూడా చెప్పడం జరిగింది, లిమిట్ దాటి ఎవరికి ఫిల్ చేయొద్దు అంటున్నారు. ఇది దేనికి సంకేతం అనుకోవచ్చు? దేనికి లేదు మేడం. యాక్చువల్గా ఇప్పుడు మనం లోడ్ పెట్టామంటే వైజాగ్ నుంచి మన అవుట్లెట్కి లోడ్ రావడానికి సుమారుగా ఒక 6 to 7 అవర్స్ పడుతుంది. మార్నింగ్ 9 o'clock టెర్మినల్లో లోడింగ్ స్టార్ట్ అయితే మన అవుట్లెట్కి వచ్చి అన్లోడ్ అవడానికి ఈవినింగ్ 4 to 5 అయిపోతుంది. ఈ లోపు ఈ ప్యానిక్ బయింగ్ వల్ల సేల్స్ డబుల్ అయిపోవడం, మళ్ళీ అవుట్లెట్స్ అన్నీ డ్రై పొజిషన్లోకి వెళ్తాయి. సో ఎప్పుడైతే మీరు ఒక 1 week వరకు కొంచెం కంట్రోల్ చేసినట్టయితే ఇవన్నీ నార్మలైజ్ అయిపోయి మా అండర్ గ్రౌండ్ స్టాక్స్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతాయి. సో అప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు అనమాట. చూస్తున్నారు కదండి, లంచ్కి కూడా వెళ్లకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంత మంది వస్తున్నారు. ఒక 5,000 కెపాసిటీ అయితే ఈరోజు 10,000 కెపాసిటీ అయితే అంతవరకు వెళ్ళింది. లోడింగ్ అయితే వాళ్ళకైతే అన్లోడింగ్ అయితే ఏమైంది. సో వీళ్ళందరూ కూడా జనాలు భయానికి గురయ్యి ఈ విధంగా ఎక్కువ రావడం వల్ల మాత్రమే ఇది ఉంది. 2-3 డేస్ లో అయితే సెట్ అయిపోతుందని అయితే ఇక్కడైతే నిర్వాహకులు తెలియజేస్తూ ఉన్నారు.